నల్గొండ పట్టణం ఓల్డ్ సిటీ ప్రాంత నివాసితులైన 80 సంవత్సరాల వయసు గల సోమవరపు సుగుణమ్మ బుధవారం ఉదయం 8 గంటల సమయంలో స్వర్గస్థులైనారు. విషయం తెలిసిన వెంటనే ఎల్వి సేవా సమితి చైర్మన్ ఎల్వి కుమార్ సుగుణమ్మ కుటుంబ సభ్యులను ఒప్పించి మరణాంతర నేత్రదానానికి అంగీకరింప చేయుట జరిగింది. లయన్స్ క్లబ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఐ డొనేషన్ సెంటర్ మేనేజర్ డాక్టర్ పుల్లారావు, కౌన్సిలర్ చంద్రశేఖర్, చిరునోముల టెక్నీషియన్ జానీలతో కలిసి ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు వీరి ఇంటి వద్దకు వెళ్లి నేత్రద్వారం ద్వారా కార్నియాను, కంటి పొరలను సేకరించారు. నల్గొండ పట్టణం ఓల్డ్ సిటీ ప్రాంత నివాసులైన 80 సంవత్సరాల వయసు గల సోమవారపు సుగుణమ్మ బుధవారం ఉదయం 8 గంటల సమయంలో స్వర్గస్థులైనారు. విషయం తెలుసుకున్న వెంటనే ఎల్వి సేవా సమితి చైర్మన్ ఎల్వి కుమార్ సుగుణమ్మ కుమారులైన శ్రీనివాస్, కిరణ్ కుమార్ మరియు బంధుమిత్రులను సంప్రదించి వీరి మరణానంతరం నేత్రదానానికి అంగీకరింప చేయుట జరిగినది. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఐ డొనేషన్ సెంటర్ మేనేజర్ డాక్టర్ పుల్లారావు, కౌన్సిలర్ చంద్రశేఖర్, చిరునోముల టెక్నీషియన్ జానీలతో కలిసి ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు వీరి ఇంటి వద్దకు వెళ్లి నేత్రదానం ద్వారా కార్నియా నుండి కంటి పొరలను స్వీకరించారు. ఈ సందర్భంగా డాక్టర్ పుల్లారావు మాట్లాడుతూ, ఆదర్శవంతమైన జీవితం గడిపిన వీరి మరణానంతరం వీరి నేత్రాలను దానం చేసి కార్నియాల అంధతత్వంతో బాధపడుతున్న 2 నుండి 4 కంటి చూపును ప్రసాదించి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారని, తమ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 3 పార్థివ దేహ దానాలను మరియు 111 నేత్రదానాల ద్వారా 222 కార్నియల్ పొరలను సేకరించి 222 మంది కార్నియల్ అంధులకు కంటి చూపును ప్రసాదించగలిగామని తెలిపారు. మరణానంతరం 6 నుండి 8 గంటల్లోగా నేత్రదానం చేయించవలనని, పార్థివ దేహం ఫ్రీజర్ బాక్సులో ఉంచినట్లయితే 12 నుంచి 15 గంటల్లో దానం చేయించవచ్చని, అందుకు తమ కౌన్సిలర్ చంద్రశేఖర్ చిరునోములను ఫోన్ నెంబర్ 9948143299కు సమాచారం ఇవ్వవలనని కోరారు. నేత్రదాతలకు కావలసిన ఫ్రీజర్ బాక్సును ఉచితంగా అందిస్తున్నామని, వీరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తున్నామని లయన్స్ ఎల్వి కుమార్ తెలిపారు. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అడ్వకేట్ కేవి ప్రసాద్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరినాథ్, మేనేజర్ డాక్టర్ పుల్లారావు, సభ్యులు డాక్టర్ ప్రనుష రితిష, డాక్టర్ నితిష రోహిత్, ఏచూరి శైలజ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ దాముర యాదయ్య, కార్యదర్శి డాక్టర్ కొనకంచి విజయ్ కుమార్, కోశాధికారి డాక్టర్ ఎం ప్రవీణ్ తదితరులు సోమవారపు సుగుణమ్మ మృతి పట్ల సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. డాక్టర్ పుల్లారావు గారు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ సేవా దృక్పథంలో నల్గొండలో చాలా మందికి నేత్రదానానికి ఉపయోగపడుతున్నారు. వారికి భగవంతుడు ఎల్లవేళలా వారికి అష్ట ఐశ్వర్య ఆరోగ్యాలు ప్రసాదించాలని లయన్స్ క్లబ్ ద్వారా మరి నా పర్సనల్ చైర్పర్సన్గా తెలియవచ్చున్నాను. థ్యాంక్స్. చాలా బాధాకరమైన ఒక దృశ్యం ఇది. ఒక విచారకరమైన సమయంలో కూడా మరి సుగుణమ్మ గారు పెద్ద వయసులో ఉన్నారు. వారు మన నుంచి, కుటుంబం నుంచి, సమాజం నుంచి దూరం అయ్యారు. ఇల్ హెల్త్ అంటారు, అనారోగ్యం కొన్నిసార్లు మన ఏజ్ మీద పడి కూడా వస్తుంటుంది. చాలా దురదృష్టకరం. మరి ఆ అమ్మ నిజంగా తన కొడుకులను, కోడలను, మనవరాలను, కుటుంబీకులను, సమాజంలో ఉన్న మరి మిత్రులు అందరూ కూడా వదిలి మన నుంచి దూరం అయ్యారు. కానీ ఈ మంచి సమయంలో కుటుంబీకులందరూ కూడా ముందుకు వచ్చేసి సుగుణమ్మ గారి కళ్ళను నేత్రదానం చేస్తున్నారు. ఈరోజు నేత్రదానం ఇన్ ద సెన్స్ దాదాపు ఆవిడ ఇచ్చే 2 కళ్ళు కూడా ఎవరికైతే అమరుస్తుందో దాదాపు 2 నుంచి 4కి అమరుస్తారు. ఇప్పుడు అవసరం ఉంటుంది. ఖచ్చితంగా అమ్మ కళ్ళు చూస్తూనే ఉంటాయి. మన అనుకుంటాం మాతో మన నుంచి దూరం అయిపోయింది, ఇక రాదు అమ్మని లేదు. మన అమ్మ కళ్ళు మన చూస్తూనే ఉంటాయి. నలుగురికి చూపంటే మీరు ఒకసారి ఆలోచించండి. అంధత్వంలో ఉన్నవాళ్ళు ఆ చీకటిలో ఉన్నట్టే, చీకటిలో ఏమి కనపడినట్టు ప్రకృతిని చూడలేము, పనులు చేసుకోలేము, మన వాళ్ళతో ఆడుకోలేము, మన తినే ఆహారంలో కూరుకుందా కూర్చుందా ఏం కూడా తెలుసుకోలేము. అలాంటి అంధత్వంలో ఉన్నవాళ్ళు లక్షల్లో ఉన్నారు మన దేశంలో. కానీ మనం ఇచ్చేది ఒక నేత్రదానం మాత్రం కేవలం వేలల్లో జరుగుతుంది. ఇది ఎప్పుడు మరి 100% మనం అంధత్వాన్ని తొలగిస్తామంటే మనందరం కూడా ఇలా ఈ సమాచారాన్ని అందరిలోకి వెళ్ళాలి. సత్యనారాయణ గారు నాకు ప్రియమిత్రుడు ఒకప్పుడు. ఆయన వచ్చి మరి సార్ మనం ఇంకా చేద్దాం సార్, ఈ వార్తను సమాజంలోకి తీసుకెళ్దామని నాకు ఎంతో సంతోషం. ఇటువైపు పద్మాకర్ గారు కూడా ఒక చారిటీ గల ఒక వ్యక్తి. ఇక్కడికి వచ్చేసరికి చాలా మంది తెలిసిన వాళ్ళే కనపడుతున్నారు. అమ్మ అన్నది మా నాన్నగారు ఆపరేషన్ చేశారు. నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది.
కానీ మీరు బాధపడే సమయంలో మేము ఇక్కడికి వచ్చినాం అనే బాధను మాత్రం మీకు మైండ్లో తీసేది. ఎందుకంటే మనందరి బాధ్యత. రేపు నా తండ్రి పోవచ్చు, నా తల్లి పోవచ్చు, నా అమ్మ పోవచ్చు, మన అందరూ కూడా నీకు ఒకటే మాట, సమాజంలో ఉన్న అందులకు జ్యోతినివ్వాలంటే చూపునివ్వాలంటే ఖచ్చితంగా నడువు బిగించి బాధ్యతగా శరీరం దహనం చేయకుండా కాలిపోయే సమయంలో ఏవైతే శరీరానికి ఉపయోగపడుతుందో అది చేసినట్లయితే ఖచ్చితంగా మనం ధన్యజీవులు అవుతాం. అలాగే అమ్మగారు సురమ్మ గారు అమ్మగారికి కూడా శాంతి కలుగుతుంది. శాంతి కలిగేందుకు మనందరూ కూడా ప్రార్థన చేయాలి. అట్లాగే మీ కుటుంబానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున, ఇండియన్ రెడ్ క్రాస్ తరఫున, లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ తరఫున, ఆల్ అఫీషియల్స్ ఆఫ్ నల్గొండ తరఫున కూడా మేము ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ముందు ఆ సమాచారం ఇస్తే ఖచ్చితంగా మేము మా టీం అంతా వచ్చేసి ఎవరికి ఏ నొప్పి లేకుండా, ఎవరికి కూడా ఏ బాధ కల్పించకుండా మేము కళను స్వీకరించి తీసుకెళ్తామని చెప్పేసి మరొకసారి మీ అందరికీ నేను నమస్కారం తెలియజేస్తున్నాను. లయన్స్ క్లబ్ తరఫున నల్గొండ